నంద్యాల జిల్లా శ్రీశైలంలో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలోంచి ఒక చిరుతపులి బయటకొచ్చింది. రాత్రిపూట చిరుతపులి పూజారి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. అక్కడే కాసేపు తిరుగుతూ అటు ఇటు చూసింది. చిరుతపులి సంచారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. చిరుత ఆహారం కోసం గ్రామంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం చుట్టుపక్కల దట్టమైన అడవి ఉంటుంది. అక్కడి నుంచి తరచుగా చిరుతలు, ఇతర జంతువులు రోడ్ల మీదకు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం వరుస సెలవులు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో శ్రీశైలంకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో శ్రీశైలం పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, ప్రజలు రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీశైల దేవస్థానం పరిధిలో పాతాళగంగ మెట్ల దారి మార్గంలో ఇంటి ప్రాంగణంలో అక్కడ రావడం అనేది గమనించడం జరిగింది కెమెరాలో. అయితే ఇది కొంచెం భక్తులు ఆ ప్రాంతంలో తిరగడము, స్థానికులు కూడా తిరగడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్రాక్సిమేట్లీ 6వ తారీఖు అనుకుంటా అది వెనక నుంచి ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇది ముందు నుంచి వెనక్కి రావడం జరిగింది. అయితే చుట్టూ రేకులు ఉన్నప్పటికీ అవి జంప్ అవుతుంటాయి కదా. అయితే మనకు అది కెమెరాలో పట్టడం తర్వాత మనం ఇది గమనించడం జరిగింది. అది దాదాపుగా తిరుగుతుంటాయి, మెట్లకు అటు ఇటుగా తిరుగుతూ ఉంటాయి చాలాసార్లు. అయితే ఏంటంటే అంతా అడవి ప్రాంతం, మనం ఉండేది కూడా అడవి ప్రాంతంలోనే అయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు భక్తులు తిరుగుతుంటారు కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలి.